మనం మరి ముందుగానే తెలియజేసుకున్నట్టుగా మన యొక్క వాక్య భాగం ఏంటిదట? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. సరే, ఒక చిన్న కోరస్ నేను పాడకూడదు, మీరు పాడితే బాగుంటుంది. అమ్మా చిన్న కోరస్, నీకు తెలుసుగా పాట ఒకటే, ఆ చిన్న పల్లవ ఒకటి పాడండి, వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. కొద్ది మాటలే చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలిసినటువంటిది. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి యూట్యూబ్లో ఎప్పుడైతే ఈ పాట అప్లోడ్ అయిందో అందరికీ కూడా కనెక్ట్ అయిపోయింది ఇది. దీని మీద చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కథ మారవటం ఏంటి, ఆయన ఏదైనా చేయగలటం ఏంటి, సరే ఏదైనా చేయగలచ్చు, కానీ కథ మార్చడం ఏంటి, అసలు కథలు ఏంటి అనేటువంటి వాదోపవాదాలు చాలా ఉన్నాయి. అయితే దీని గురించి ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలను మీకు పరిచయం చేయాలని ఆలోచన కలిగింది. అందుకే ఉన్నటువంటి అంశం కంటే కూడా ఈ అంశాన్ని ముందుగా చెప్పాలని ఎటువంటి ఒక ఆలోచనతో మరలా దీన్ని మీకు జ్ఞాపకం చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికంటే ముందు దీన్ని బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణను ఒక పరిచయం చేస్తాను నేను. దాని తర్వాత వాక్యభావంలోకి వెళ్దాం. ఏంటి ఉదాహరణ అంటే మనందరికీ బాగా తెలిసింది. అంటే ఇది అర్థం కావడం కోసం ఆ ఉదాహరణ తీసుకుంటున్నాను, లేకపోతే మనకు పెద్దగా అవసరం లేదు. ఏంటి ఆ ఉదాహరణ అంటే సినిమా గురించి ఒక 2 ముక్కలు చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర, అతిపెద్ద పాత్ర కలిగింది ఏందయ్యా అంటే సినిమా. ఎందుకంటే ఇది మనుషులను కూడా ప్రభావితం చేసింది. మనుషుల యొక్క మనస్సులను, వారి ఆలోచనలను కూడా ప్రభావితం చేసేటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర వహించింది. ఇది ఇప్పుడు నుంచి కాదు, అనాది కాలం నుంచే ఈ విధంగా వస్తూ వచ్చింది. ఇకపోతే దాని గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే దాంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. హిట్ అంటారు, ఇంకా అమ్మా ఫ్లాప్ అంటారు, ఇంకా చెప్పండి తల్లి. కొద్దిసేపే ఇది పరిచయం చేస్తాను, ఎందుకంటే ఇది మీకు బాగా అర్థం కావటం కోసం ఒక చిన్న పరిచయం మీకు. హిట్ అంటారు, అబ్బా ఈ తమ్మి ఇప్పుడే లైవ్ లో సరే, సూపర్ హిట్ అని, బ్లాక్ బస్టర్లు అని ఎన్నెన్నో పేర్లు మాట్లాడుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనా కూడా ఒక తీయబడినటువంటి అది ఏదైనా ఒక కథ, అది మనుషుల యొక్క ఆలోచనలోనికి లేదా మనుషుల యొక్క మెదడులోనికి లేదా మనుషులను ప్రభావితం చేసే విధంగా అది నిర్మించినటువంటి వారు, అంటే దర్శకులైనటువంటి వారు దాన్ని మనుషుల మధ్యలోకి తీసుకెళ్ళడానికి ఏం చేస్తారంటే ఆ హీరోని ఎలా చూపిస్తారంటే ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి, లేదా ఒక బలహీనమైనటువంటి స్థితిలో నుంచి, లేదా ఒక పడిపోయినటువంటి స్థితిలో నుంచి, లేదా అసలు ఏమీ చేతకానటువంటి స్థితిలో నుంచి అలా చూపిస్తూ చూపిస్తూ పైకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. అలా తీసుకెళ్ళి అన్నీ కూడా ఈరోజు మనుషుల యొక్క ఆలోచనలను చాలా ప్రభావితం చేసి చాలామంది ఏం చేశారంటే ఆ హీరో ఎలా దూకుంటే అలా దూకోవటం, వాడు ఎలా కటింగ్ చేసుకుంటే అలా కటింగ్ చేసుకోవటం, ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటే అలా డ్రెస్సింగ్ చేసుకోవటం, ఈ విధంగా వాళ్ళను అనుకరించేటువంటి వాళ్ళగా, వాడికి లేకపోయినా కూడా వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళుగా చాలా మంది ఈరోజు తయారవుతూ వచ్చారు. అంటే అంత ప్రభావం చూపెట్టింది అది. అంటే ఇదంతా ప్రభావం మనుషుల మధ్యలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ కథను ఎలా మలుచుకోవాలి, ఎక్కడ దాన్ని తిప్పాలి, ఎక్కడ దాన్ని పెట్టాలి, ఎక్కడ లోపలికి తీసుకుపోవాలి, ఎక్కడ పైకి తీసుకెళ్ళాలి, ఈ విధంగా ఎన్నో ఆలోచనలు చేసి మనుషుల యొక్క ఆలోచనలను ప్రభావితం చేస్తూ వచ్చారు. ఓకే, అంటే ఇది మనకు అర్థమైతే, ఈ సిచ్యువేషన్ మనకు అర్థమైతే మనం చెప్పుకునేటువంటి వాక్య భాగం కొద్దిగా మనకు అర్థం అవుతూ ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకనంటే
ఆ పాడుతున్నటువంటి పాటలో ఈ మాటలే కనిపిస్తా ఉంటాయి. కథ మొత్తం మార్చగలవు అనగానే వెంటనే మనకు వచ్చేటువంటి ఇమాజినేషన్ ఏంటో తెలుసా? సినిమాలలో ఎట్లా అంటే అట్లా మారుస్తారు. వాడిని లేపే కాడ లేపుతారు, చంపే కాడ చంపుతారు, తిప్పే కాడ తిప్పుతారు. ఏదైనా కూడా వాళ్ళు చేసేస్తారు, ఏదైనా కూడా మార్చగలరు వాళ్ళు. మరి దేవుడు కూడా అలా చేయగలడా? దేవుడు కూడా అలా చేస్తాడా? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు అసలు దీని గురించి ఏమైనా చెప్పాడా అనే విషయాన్ని ఈరోజు మనం పరిచయం చేసుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం చెప్పబడతా ఉందనంటే, ఆయనకి ఇష్టమైనది ఏదో అదే చేయును, అదే చేయును. ఆయనకి ఏది ఇష్టమైతే అదే చేస్తాడట. ఎవరు ఆయన? దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనకు ఇష్టమైనది ఏదో ఆయన చేయగలడు. ఆయనను మార్చగలిగేటువంటి వారెవరు లేరు. కానీ ఆయన ఏదైతే తనకి ఇష్టమైతే ఉన్నదో ఆ ఇష్టాన్ని ఆయన చేయగలడు, చేయును, మార్చేస్తాడట. ఈరోజు చాలా మంది ఉదాహరణగా మనం తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో హీరోలను తీసుకుందాం. ఈరోజు ఎక్కడో ఆ యొక్క తెరల మీద కనిపించేటువంటి వాళ్ళని చూస్తూ వచ్చాం గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాల క్రితం లేదా గత కాలంలో ఎంతో మందిని మనం చూసినటువంటి ఆలోచనలు, అనుభవాలు మనం కలిగి ఉండొచ్చు. కానీ మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నటువంటి నిజమైనటువంటి హీరోలు ఉన్నారు. ఏ విధంగా దేవుడు వారి జీవితాలను మలిచాడు, ఏ విధంగా వారి కథలను దేవుడు మలుస్తూ వచ్చాడు, ఏ విధంగా ఆయన మారుస్తూ వచ్చాడు అనేటువంటి విషయాలను మనం గమనించినప్పుడు ఒకే ఒక వ్యక్తిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. అంటే మనకు సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ కొద్ది సమయంలో ఒక్క వ్యక్తిని గురించి మాత్రమే నేను చెప్పగలను. ఆ ఒక్క వ్యక్తి ఎవరయ్యానంటే యేసేపు గారి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మొన్నటి శుక్రవారంలో మనం యేసేపు గారిని గురించినటువంటి కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ యొక్క లైన్లో, అంటే ఆ యొక్క క్రమంలో ఆయన గురించి ప్రస్తావించుకుంటూ వచ్చాం కాబట్టి ఆయన యొక్క కథనే ఈరోజు, లేదా ఆయన యొక్క జీవితాన్ని ఈరోజు కొంతగా మనం జ్ఞాపకం చేసుకుని వాక్య భావంలోకి వెళ్దాం. అయితే నేను రిఫరెన్స్లు ఏమి చూపెట్టట్లేదు. యేసేపు గారి గురించి మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుసు కాబట్టి. ఏం తెలుసు అండి మనకి యేసేపు గారి గురించి? కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏం తెలుసు యేసేపు గారి గురించి మనకి? యేసేపు గారి గురించి ఏం తెలుసు మనకి? ఇంకా ఇంకా సైన్యానికి అధిపతి, ఇంకా తమ్ముడు నువ్వు ఆగినాను. నువ్వు చెబుతావంటే వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు చెప్పినట్టుగానే. అమ్మా, యోసేపు గారి గురించి ఏం తెలుసు అంటే అసలు యోసేపు గారి యొక్క జీవితాన్ని గురించి మనకి ఏం తెలుసు? చాలా సార్లు వినున్నాం కదా మనం, చాలా సార్లు వినున్నాం మనం. అగ్రిపాట్లో నడిచిన కొడుకు. ఈయన ఎవరి కుమారుడు అండి? యాకోబునకును మనల్ని ఎలగొడతారు, టైం అయిపోతే తొందరగా కానీ అండి. నువ్వే చెప్పి అవ్వదాన్ని చెప్పేసిండు అన్న. యాకోబునకును రాహేలునకును పుట్టినటువంటి కుమారుడు. రాహేలు గారికి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకడే యేసేపు గారు. ఇక యాకోబునకు ఇంకా వేరే ఆయన చేసుకున్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళకు కలిగినటువంటి కుమారులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కానీ ఒకే ఒక్కడైనటువంటి యేసేపు గారి గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యేసేపు గారు యాకోబునకు వృద్ధాప్యపు దశలో, అంటే వృద్ధుడేం కాదు కానీ ఒక వృద్ధాప్యపు దశలోకి వచ్చే ముందు ఆయనకు కలిగినటువంటి కుమారుడు కాబట్టి బాగా ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ఎడల బాగా ప్రేమ చూపెట్టినటువంటి వాడు. ఉన్నటువంటి ముందుగా పుట్టినటువంటి కుమారుల కంటే కూడా ఈ యాకోబు గారి మీద, అదే యేసేపు గారి మీద అమితమైనటువంటి ప్రేమ యాకోబు గారికి ఉంటూ ఉంది. అయితే ఈ ప్రేమతోటి ఏం చేసేవాడంటే చాలా గారాభంగా చూసుకునేటువంటి వాడు. ఎంత గారాభంగా చూసుకునేటువంటి వాడంటే ఆయనకు ప్రతిదీ కూడా, ఆయనకు వస్త్రాలు కుట్టించటంలో కూడా విచిత్రమైనటువంటి అంగీ కుట్టించాడట. అంటే విచిత్రమైందనంటే
అలాంటి ఆ ఇంగ్లీష్ వర్డ్లు అలానే ఉంది, ఫ్యాషనబుల్ అని. విచిత్రమైనటువంటి అరే ఇదేంటారా వీటి చొక్కా లేకుంది ఏంటారా అనుకునేటువంటి విధంగా ఆయనకు వస్త్రాలు కుట్టించేటువంటి వాడు, అంటే అంతగా ప్రేమించేటువంటి వాడు, ఆయన ప్రేమను చూపెట్టుకునేటువంటి వాడు. ఈ విధంగా యాకోబు గారి యొక్క కుటుంబము సాఫీగా సాగిపోతా ఉంది. వీరంతా కూడా వీరి యొక్క వృత్తి ఏంటి, వీళ్ళు అసలు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళంతా కూడా గొర్రెలు కాచుకునేటువంటి వాళ్ళు. అవునా? యాకోబు గారు ఫస్ట్ నుంచి ఏం చేసేవాడు అండి? గొర్రెలు కాచుకునేటువంటి వాడు. అక్కడ నుంచి వచ్చినటువంటిది తర్వాత కూడా మరలా ఆయన కుమారులు కూడా తిరిగి మరలా అదే పశువులు కాచుకోవటం, గొర్రెలు కాచుకోవటం, ఈ విధంగా అలాగా నడుస్తూ ఉంది. చాలా హ్యాపీగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో దేవుడు అనేకమైనటువంటి మలుపులు, మన భాషలో చెప్పాలంటే ట్విస్ట్లు అంటుంటారు. అవునా? ఇంత ట్విస్ట్ ఇచ్చాడు ఏంటి అంటుంటారు. అంటే ఏంటి? ఎక్స్పెక్ట్ చేయని దాన్ని అప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటామే, దానికి పెట్టిన పేరే ట్విస్ట్ అంటుంటారు. ఇలా అనేకమైనటువంటి మలుపులు తిప్పబడినటువంటి జీవితము యోసేపు గారి యొక్క జీవితంలో కనబడతా ఉంది. అయితే యోసేపు గారి జీవితంలో మనం చాలా విషయాలు మనం ఆలోచిస్తే చాలా చోట్ల వ్రాయబడి ఉంటుంది, దేవుడు అతనికి తోడై ఉండెను. ఏ సమయంలో చదువుకుంటామండి ఆ మాటను? యోసేపు గారు ఆ గుంటలో నుంచి తీయబడిన తర్వాత మిద్యానీయులైనటువంటి వర్తకులు కరెంట్ వచ్చింది ఫ్యాన్ తిరుగుతుంది లోపల సప్లై కింద స్విచ్లు యోసేపు గారిని ఆ యొక్క అన్నదమ్ములు మిద్యానీయుల వర్తకులకు అమ్మివేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపును తిరిగి మరలా అమ్మిన తర్వాత అక్కడ నుంచి ప్రారంభం అవుతా ఉంది. అసలు ఇదంతా ఎక్కడొచ్చిందయా ఈ సమస్య అంతా అని మనం ఆలోచిస్తే నేను చాలా స్పీడ్గా చెప్తాను, వినండి, మళ్ళీ మధ్యలో అయిపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ యోసేపు గారికి కొన్ని కళలు వచ్చాయా? ఏమేం కళలు వచ్చాయి యోసేపు గారికి? ఏమేం కళలు వచ్చాయండి? ఒకసారి మొదటి కళ వచ్చిందట. ఏంటి ఆయనకు వచ్చినటువంటి కళ అంటే, ఆయన చుట్టూనట ఆ పనలు ఉన్నాయట. ఒక పన ఏమో నిలబడి ఉందట, మిగతా కొన్ని పనలేమో ఆ నిలబడినటువంటి పన చుట్టూ సాష్టాంగ పడిపోయినట్టుగా, అంటే నేల పడిపోయినట్టుగా ఈయనకు ఒక కళ వచ్చిందట. ఇది మొదటిగా వచ్చినటువంటి కళ. ఈ కళను తీసుకొచ్చి అనాథముల మధ్యలో చెప్తా ఉండేటువంటి వాడు. ఈ విధంగా చెప్పటం వలన వాళ్ళు ఈయన మీద ఒక విధమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నారు, ఒక విధమైనటువంటి పగని ఈయన మీద కలిగారు. ఎందుకనంటే నిలబడినటువంటి పనేమో యోసేపు గారితో పోల్చుకోవటం, పడిపోయినటువంటి నేల పడిపోయినటువంటి పనలేమో మిగిలినటువంటి ముందుగా పుట్టినటువంటి కుమారులైనటువంటి వారితో అన్నదమ్ములతో పోల్చుకోవటం వలన వారు ఏంటి నీ ఎదుట మేము సాగిలపడేటువంటి వాళ్ళమా అని చెప్పి ఆయన మీద కొంత ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ తర్వాత మరొక కళ వచ్చింది ఆయనకి. తర్వాత ఏం కళ వచ్చింది అని అంటే, సూర్యుడు చంద్రుడు ఉన్నారట. ఈ సూర్య చంద్రులు అందరూ కూడా ఒక నక్షత్రం ఎదుట సాగిలపడినటువంటి కళ వచ్చిందట ఆయనకి. ఈ సూర్య చంద్రులు ఎవరయ్యా అంటే యాకోబు గారు, రాహేలు గారు. ఆయన సూర్యుడితో పోలుస్తూ వచ్చాడు, రాహేలు గారిని చంద్రుడితో పోలుస్తూ వచ్చాడు, ఇంకా కొన్ని మిగతా నక్షత్రాలు ఈ యొక్క అన్నదమ్ములతో పోలుస్తూ వచ్చాడు. ఈ విధంగా ఆయన కళ వచ్చిందని ఈ కళను కూడా వారి మధ్యలో పంచుకుంటా వచ్చినప్పుడు వారికి అమితమైనటువంటి ద్వేషం కలిగింది యోసేపు గారి మీద. అంటే గమనించాలి, అసలు యోసేపు గారి యొక్క జీవితంలో మలుపు తిప్పబడటానికి, యోసేపు గారి యొక్క జీవితంలో సమస్యలు మొదలవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, ఒకటి తండ్రి అమితంగా ప్రేమించడం ఒకటైతే, రెండవది ఆయనకు వచ్చినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఈ కళలు వారితో పంచుకోవటం వలన వారు మా తమ్ముడు ఎదుట, నాకంటే కడగా ఉన్నటువంటి వారి ఎదుట మేము సాగిలపడేటువంటి వారమా అని చెప్పి వారిలో కొంత ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు మొదలవుతూ వచ్చాయి. అంటే ఆయనకు జీవితంలో సమస్యలు ఎక్కడి నుంచి మలుపు తిరిగాయంటే ఈ సందర్భంలో నుంచి మలుపు తిరుగుతూ వచ్చాయి. ఈ సందర్భంలో నుంచి ఆయన జీవితమే టర్న్ అవుతూ వచ్చింది. అక్కడ నుంచి మనం ఆలోచిస్తే ఇక ఆయన చంపడాలు ఆరంభించారు. ఎలా చంపేయాలి విని, ఏ విధంగా ఇతన్ని మట్టు పెట్టాలని ఎన్నో ఆలోచనలు, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇతన్ని చంపవద్దు,
వచ్చేసరికల్లా అన్నదమ్ముల్లోనే ఆయన ఒక గుంటలో పడవేస్తూ వచ్చారు. ఆ గుంటలో పడిన తర్వాత ఎలాగో గుంటలో ఉన్నాడు కదా, వీడు ఎలాగో చనిపోతాడు, ఈ గుంటలో నుంచి బయట తీసేది ఉండదు కాబట్టి ఏం చేయాలని చెప్పి అందులోని మరికొంతమంది ఒక ఆలోచన చేసి ఇతన్ని అమ్మేద్దాం అని చెప్పి ఆలోచన చేసి అటుగా వస్తున్నటువంటి మిథ్యానీయుల వర్తకులకు ఈ యేసేపు గారిని వెండి రూపాయలకు అమ్మేస్తూ వచ్చారు, వెండి నాణాలకు అమ్మేస్తూ వచ్చారు. ఈ విధంగా ఆయన అమ్మబడిన తర్వాత తిరిగి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో తిరిగి పోతీఫరు అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడికి ఈ యొక్క యోసేపు మరలా తిరిగి అమ్మబడుతూ వచ్చాడు. అంటే రీసేల్, మొదట సేల్ అయ్యాడు, తర్వాత మరలా రీసేల్, మరలా తిరిగి అమ్మబడుతూ వచ్చాడు. ఈ విధంగా పోతీఫరు తన ఇంటికి తీసుకెళ్ళాడు. పోతీఫరు తీసుకెళ్ళిన తర్వాత పోతీఫరుకి ఒక విషయం అర్థమైంది. ఏ విషయం అర్థమైంది అని అంటే యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఎందుకంటే ఈ పోతీఫరు ఉన్నటువంటి ఇంటినట దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడట. దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు. యోసేపు ఉన్నటువంటి ఇల్లు కానీ, యోసేపు ఉన్నటువంటి మనుషులు కానీ, యోసేపు ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి ప్రాంగణం కానీ ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడట. ఈ ఆశీర్వదించేది యోసేపుని ఆశీర్వదించవచ్చు కదా, అవునా కదా? కొద్దిగా ఆలోచిద్దాం మనం ఊరికి నెల. ఈ ఆశీర్వదించేదేదో పోతీఫర్ యొక్క ఆవరణాన్ని కాకుండా, పోతీఫర్ యొక్క మనుషుల్ని కాకుండా, పోతీఫర్కు ఉన్నటువంటి ఆ పశు సంపదను కాకుండా, పోతీఫర్కు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కాకుండా అసలు యోసేపుని ఆశీర్వదిస్తే, కానీ అక్కడ అలా జరగలేదు. యోసేపును దేవుడు తోడై ఉన్నాడు. ఏ సందర్భంలో దేవుడు తోడై ఉన్నాడు అనంటే బానిసగా ఈ పోతీఫర్ గారింట్లో ఏం చేస్తున్నాడు? పని చేస్తా ఉన్నాడు. అంటే ఒక బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇదేంటంటే దేవుడు తోడుగా ఉండి కూడా ఒక బానిసగా ఒకరి ఇంటిలో బ్రతకడం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాక కూడా ఒకరికి అమ్మబడటం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాక కూడా ఆయన పోతీఫర్ యొక్క ఇంటిలో ఒక విధమైనటువంటి శోధన గురవుతూ వచ్చాడు. అదందరూ మనందరికీ తెలిసినటువంటి విషయమే. పోతీఫర్ వారి యొక్క భార్య ఈ యొక్క యోసేపు గారిని కావాలని కోరుకొని ఆ తర్వాత ఆయన దత్తకపోయేసరికి ఆయన మీద నిందలు వేయటం, ఆ విధంగా ఆయన జైలు పంపించి ఇదంతా జరిగింది. జైల్లో కూడా యోసేపునకు దేవుడు ఎలా విధంగా ఉన్నాడట? తోడుగానే ఉన్నాడట. పూర్తిగా ఆలోచిద్దాం. అసలు ఈ స్టోరీ అంతా, ఈ కథ అంతా ఎలా ఉంటుందంటే ఎన్నో మలుపులతోటి, మన భాషలో చెప్పుకోవాలంటే ఎన్నో ట్విస్టులతోటి. అసలు ఎక్కడ ప్రారంభమైంది ఈ సమస్య, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తా ఉంది, ఎక్కడ నుంచి ఏ విధంగా మలుపు తిరుగుతా ఉంది అని అంటే ఎక్కడో ఒక కళ ద్వారా ప్రారంభమైనటువంటి సమస్య, అన్నదమ్ముల మధ్యలో దేశపూరితమైనటువంటి ఆలోచనలు నింపినటువంటి ఈ సమస్య అక్కడ నుంచి ప్రయాణమై తిరిగి ఐగుప్తు దేశానికి యోసేపు తీసుకొచ్చింది. అదంతా కూడా వాటన్నిటి విషయంలో కూడా యోసేపునకు దేవుడు ఎలా ఉన్నాడట? తోడుగానే ఉన్నాడట, విడిచిపెట్టలేదట. అంటే జైల్లో వేసినప్పుడు తోడుగానే ఉన్నాడు, పోతీఫర్ ఇంటిలో పనివాడుగా ఉన్నప్పుడు తోడుగానే ఉన్నాడు, గుంటలో పడవేసినప్పుడు తోడుగానే ఉన్నాడు. ఇన్ని విధాలుగా దేవుడు తోడుగా ఉన్నప్పటికీ కూడా సమస్యలోంచి ఏమన్నా బయటకు వస్తున్నాడా? సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య. ఒకటి అయిపోయింది అనుకోగానే, ఒకటి తీరిపోయింది, అమ్మయ్య ఎలాగో అలాగా ఒక దగ్గరకు వచ్చి నేను పనివాడిగా ఉన్నాను, ఈ పోతీఫర్ నన్ను నమ్మి దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న సంగతిని నేను గ్రహించి ఆలోచన చేసి ఇదిగో అతని ఇంటి మీద ఉన్నటువంటి వాటన్నిటి మీద నాకు అధికారం అనుగ్రహించాడు, చాలు ఈ లైఫ్ అని అనుకున్నాడా? హ్యాపీగా అనుకున్నాడు. అనుకునే లోపు ఏం జరిగిపోయింది? మరలా ఆయన యొక్క జీవితంలో మరలా ఏం జరిగిందండి? అతని భార్య వేసినటువంటి అపనింద వల్ల తిరిగి మరలా జైలు పాలవుతూ వచ్చాడు, జైల్లో వేయబడ్డాడు. ఈయన జైల్లో వేయబడినటువంటి బ్యారక్ అంటే ఏమంటారు దాన్ని, ఆ చెరసాల రాజులను బంధించేటువంటి చెరసాలలో వేశారట. అంటే ఎవరైనా సరే ఒక అధికారి తప్పు చేస్తే వారికి వేసేటువంటి చెరసాల వేరే ఉంటుంది, మామూలు వాళ్ళకి శిక్ష వేరే దగ్గర ఉంటుంది. ఈ విధంగా ఒక అధికారంలో ఉన్నటువంటి వారికి మనకు కూడా తెలుసు, ఆ జైల్లో విఐపీలకు ఒక సెల్ ఉంటుంది, మామూలుగా ఉండేటువంటి వాళ్ళకు ఒక సెల్ ఉంటుంది. ఈ విధంగా ఈయన చేసినటువంటి దానికి, ఈయన చేయనటువంటి నేరానికి ఈయన మీద పడినటువంటి శిక్షకు ఈయనను రాజులను బంధించేటువంటి చెరసాల్లో వేశారట. చెరసాల్లో వేశారు. అక్కడి నుంచి మరలా ఎన్నో మలుపులు తిరుగుతా ఉంది. అంటే ఎలాగంటే అలా మార్చబడేటట్టుగా, ఎలాగంటే అలా మార్చుకునేటట్టుగా ఇదంతా మరి ఏ విధంగా జరుగుతా ఉంది? ఇది జరుగుతుందని కూడా యోసేపుకు తెలియదు. ఎంతగా బాధ అనుభవిస్తున్నాడంటే ఒక బానిసగా బ్రతుకుతున్నప్పుడు ఆయన
యేసేపునకు ఎటువంటి నింద వస్తుందంటే, ఇదిగో నేను నీకు అన్నిటి మీద అధికారం ఇస్తే నేను లేనటువంటి సమయంలో నువ్వేం చేశావు, నా భార్యను అవమానించావు అని అందరినీ నమ్మించేట్టుగా పోతీఫరు భార్య అతని మీద అవమానాన్ని తీసుకొచ్చింది. ఇది ఎంత భయంకరంగా ఉంటుంది ఈ అవమానం. ఈ అవమానంలో కూడా దేవుడు ఎలా ఉన్నాడట? తోడుగా ఉన్నాడట. ఇదేంటండి అసలు ఆ మలుపులు ఏంటి అసలుకి? దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఈ శ్రమ రాకూడదు, దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఈ నింద రాకూడదు, దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఈ పనివాడిగా ఆయన కుదుర్చుకోబడకూడదు, దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఈయన అమ్మివేయబడకూడదు. అయిపోయింది అక్కడి నుంచి. ఇంత తోడుగా ఉండి కూడా చివరికి ఎక్కడికి వచ్చి పడ్డాడు ఆయన? చెరసాల్లో వచ్చి పడ్డాడు. చెరసాల్లో వచ్చి పడ్డాడు. ఈ చెరసాల యొక్క అధిపతి నాయకుడు ఎవరైతే ఉన్నారో అంటే జైలర్, ఈ జైలర్ కట దేవుడు ఏం చేశాడట? కటాక్షము కలగజేశాడు. అంటే ఏంటి? యేసేపు వారి మీద ఒక మంచి మనసు, ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచగలిగేటువంటి ఒక ఆలోచన ఈ జైలర్ గారికి దేవుడు కలిగించాడట. కలిగించినప్పటి నుంచి ఈ జైలర్ ఏం చేస్తా ఉందంటే యేసేపు తోటి చాలా చక్కగా వ్యవహరిస్తా, చాలా చక్కగా మర్యాదిస్తా ఉన్నాడు, చాలా గౌరవిస్తా ఉన్నాడు. ఈ సమయంలోనే మరొక మలుపు తిరుగుతా ఉంది. అంటే ఇప్పుడు యేసేపు గారిని ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉందంటే అల్ప జల్ప ఇది పేర్లు ఉన్నాయండి మొత్తానికి. వారిద్దరు కూడా ఎవరు? భక్షదాయకుల అధిపత్యంలో ఆ తర్వాత పానాదాయకుల అధిపతి. వీళ్ళిద్దరు కూడా రాజు దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరికీ ఒక సమస్య వచ్చింది. వీళ్ళిద్దరికీ ఒక సమస్య వస్తే ఈ సమస్యలో వీళ్ళేం చేయబడ్డారంటే యేసేపు గారిని ఏ చెరసాల్లో అయితే వేశారో అదే చెరసాల్లోకి వీళ్ళిద్దరిని కూడా పడేశారు. శిక్ష నిమిత్తము వాళ్ళిద్దరిని కూడా పడేశారు. వీళ్ళిద్దరికి ఇప్పుడు కళలు రావడం మొదలయ్యాయి. అంటే ఎక్కడికి తిరుగుతుందో చూడండి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను చివరిలో చెప్తాను మీకు. వీళ్ళిద్దరికి కూడా కళలు వచ్చాయట. ఇద్దరికి కూడా ఒకే రకమైన కళలు వచ్చాయి. ఇద్దరు కూడా ఎలాగున్నారంటే తెల్లారిపోయింది, రాత్రి కాలంలో కళ వచ్చింది. తెల్లవారుగానే లేచి చూస్తే యేసేపు గారు అతను ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళంతా కూడా బహు చింతకరంతులై ఉన్నారట. వేదనతోటి ఒక టెన్షన్ తోటి ఏదో మనాదితో కూడా వాళ్ళంతా కూడా కూర్చొని విచారంగా కూర్చొని ఉంటే యేసేపు అడుగుతున్నాడంటే ఏంటి ఏమైంది? ఈయనకు ఏ విచారం లేదండి. ఈయన అర్థంగా ఉన్నాడు. ఈయన అడుగుతున్నాడు నీకేమైంది ఎందుకు నీ విచారణ కారణం ఏంటంటే అయ్యా నాకు ఈ కళ వచ్చింది, అందుకే ఈ కళను బట్టి మేము ఇది ఈ విధంగా వేదన గురవుతున్నాము, ఇది ఏంటో మాకు తెలియట్లేదు అన్నప్పుడు యేసేపు గారు ఆ కళను గురించి వారిద్దరికి చెప్తూ వచ్చాడు. ఒకళ్ళేమో శిక్షించబడతారు, ఒకళ్ళేమో తిరిగి మరలా ఏ ఉద్యోగాన్ని అయితే అంటే ఏ అధికారాన్ని అయితే మీరు కోల్పోయారో తిరిగి మళ్ళా అదే అధికారం మీకు 3 దినముల తర్వాత మరలా కట్టబెట్టబడుతుంది. ఇది నీ కళ యొక్క భావం, ఇది నీ కళ యొక్క భావం అని చెప్పి ఇద్దరి యొక్క కళల గురించి వివరిస్తూ వచ్చాడట. అది 3 దినాల తర్వాత అది నిజంగానే జరిగిపోయింది. ఆ జరిగినప్పుడు ఒకరు విడుదలయ్యే ముందు ఈ యేసేపు గారు చెప్తా ఉన్నాడు, నీకు ఒకవేళ మంచి ఆలోచన నా మీద కలిగినట్లయితే నీకు అవకాశం వచ్చినప్పుడు నన్ను గురించి జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈ ఒక్క మాట ఆయన చెప్పాడు. అయిపోయింది. ఈయన మర్చిపోయాడు. ఈయన చెప్పబడి విన్నటువంటి వ్యక్తి మర్చిపోయాడు. 2 సంవత్సరాలు వచ్చింది. ఈ 2 సంవత్సరాల తర్వాత రాజుగారికి రామోసేస్ అనేటువంటి మొదటి రాజు అతనికి ఫరోకి మరొక కళ వచ్చింది. ఈ కళ వచ్చింది, ఆయనకు నిద్ర పట్టట్లేదు. 2వ రోజు మరలా అదే కళ రిపీట్ అవుతా ఉంది. అంటే వేరొక సందర్భంలో మరలా ఈ కళ కనపడతా ఉంది. అప్పుడు ఆయన బహు చిత్తక్రాంతుడై ఈ కళను గురించి తెలుసుకోవాలని చెప్పి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగాళ్ళను, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళను వీళ్ళందరినీ కూడా పిలిపించి ఈ కళ నాకు ఈ విధంగా వచ్చింది, అసలు దీని భావం ఏంటో చెప్పాలి అని వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు ఈ జైల్లో పరిచయం నుండి విడుదలయ్యాడు చూసారా, అప్పుడు అతనికి ఈ యేసేపు గారు జ్ఞాపకం వచ్చాడు. ఎప్పుడు 2 సంవత్సరాల అనంతరం 17 ఏళ్ల వయస్సులో గుంటలో పారవేయబడ్డాడు. అక్కడ నుంచి ఐగుప్తులోకి తీసుకురాబడ్డాడు. అక్కడ నుంచి ఆయనకు చదువు వయసు వచ్చేసరికల్లా మరలా 30 సంవత్సరాలు అయిపోయిందండి. 30 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే అప్పటికి ఐగుప్తులో 13 సంవత్సరాలు. అంతేనా?
13 సంవత్సరాలు ఆయన గడుపుతా ఉన్నప్పుడు అప్పుడు ఈయనకు అవకాశం వచ్చింది. అయ్యా, నేనున్నటువంటి జైల్లో ఇక ఈ విధంగా ఆ యొక్క కళ వచ్చింది. ఇక ఆయన చెప్పినటువంటి ప్రకారంగా ఒకరికి శిక్ష విధించబడింది. చెప్పినటువంటి ప్రకారంగా నేను మీ వద్ద మరలా తిరిగి ఉద్యోగంలో చేరానని చెప్పినప్పుడు తిరిగి ఆ ఏసేపుని పిలవననిపించండి అన్నాడు. అక్కడి నుంచి ఏసేపుని తీసుకుని వచ్చారు. ఏసేపుని తీసుకొచ్చాక రాజుగారు మాట్లాడాడు, పనులు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ కళ గురించి చెప్పాలి. ఓకే, చెప్పేశాడు. అయ్యా, ఇది ఒక కరువు రాబోతా ఉంది. ఈ కరువులో ఈ విధంగా జరగబోతా ఉంది. ఈ విధంగా మింగివేయబడబోతా ఉన్నాయి. భయంకరమైనటువంటి కరువు దేశమంతటా రాబోతా ఉంది. దీనిని తట్టుకోవటం చాలా కష్టం అని చెప్తూ వచ్చాడు. ఇదంతా కూడా రాజునకును అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా విని దానిని ఏకీభవిస్తూ వచ్చారు. అవును, ఇది జరగబోతా ఉంది, ఇది నిజమే, ఇది మనం నమ్మొచ్చు అనేటువంటి ఒక భావనకు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ యోసేపును జైల్లోంచి ఈ యొక్క కథభావాన్ని తెలుసుకోవటానికి, కలభావాన్ని తెలుసుకోవటానికి తీసుకొచ్చినటువంటి యోసేపును ఇప్పుడు అలంకరిస్తా ఉన్నారు. మెడలో బంగారు గొలుసు వేస్తా ఉన్నారు, చేతికి ఉంగరాలు వేస్తా ఉన్నారు. ఆయనకున్నటువంటి ఆ యొక్క వస్త్రాలను తీసివేసి నూతన వస్త్రాలు వేస్తా ఉన్నారు. ఆయనకున్నటువంటి వెంట్రుకలు బాగా పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి ఒక విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపును చక్కగా తయారు చేస్తా ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతూ దేవుడు ఫరో ఎదుటికి తీసుకొచ్చాడు. ఫరో ఎదుటికి తెచ్చాడు. అక్కడ నుంచి యోసేపు గారు ఏం జరిగిందో మనకు తెలుసు. ఏం జరిగిందండి? యోసేపు గారు ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత మరో ఫరో ఎవరైనా ఆయనే. అంటే ఫరో అంతటి సింహాసనం ఒక్కటి మినహాయించి నాలాంటి అధికారులు నీవు కూడా కలిగి ఉన్నావని ఫరోనే ఆయనకు నేరుగా చెప్పినటువంటి అధికారం ఇచ్చినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉంచబడుతూ వచ్చాయి. అక్కడి నుంచి తిరిగి మరలా వాళ్ళు ఉన్నటువంటి అంటే యాకోబు తర్వాత మిగతా ఉన్నటువంటి ఆ యొక్క కుమారులు ఎవరైతే, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వారికి కరువు రావటం, ఆ కరువులు ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుందని చెప్పి ధాన్యాన్ని కొనుక్కోవడానికి మరలా తిరిగి ఐగుప్తు దేశానికి రావటం, ధాన్యం కొనుక్కోవటం, తిరిగి తన అన్నదమ్ముల్ని ఈయన కలుసుకోవటం, వారితో ఎన్నో మాటలు మాట్లాడటం, వారి ఈయన ఎదుట సాగిలపడటం. ఈయన చాలా సార్లు ఏడ్చాడండి, 6 సార్లు ఏడ్చాడు. యోసేపు గారు మంచి స్థాయిలో ఉండి కూడా అన్నదమ్ములు వచ్చినప్పుడు వారి మధ్యలో మాటల సంభాషణ జరిగినప్పుడు వారికి కొంత దూరం వెళ్ళిపోయి గోడ అవతల ఉందట, బాగా ఏడ్చేవాడట, గుక్క పెట్టి ఏడ్చేవాడు. అంతగా ఆయన దుఃఖించేటువంటి వాడు. ఎందుకనంటే ఆయన కనినటువంటి కళ, ఎప్పుడు 17 సంవత్సరాల ప్రాయంలో కనినటువంటి కళ తిరిగి ఆయన 31వ సంవత్సరంలో ఆ కళను ఆయన ప్రత్యక్షంగా చూస్తూ ఉంటుంటే దేవుడు చెప్పినటువంటి ఆ సంగతి, దేవుడు చూపించినటువంటి ఆ సంగతి, అన్నదమ్ములతో మాట్లాడినటువంటి ఆ సంగతి, తిరిగి మరలా అన్నదమ్ములు తన యొక్కకు వచ్చి సాగిలు పడినటువంటి ఆ సంగతి అంతా కూడా జ్ఞాపకం వచ్చి ఏడ్చేటువంటి వాడు. ఈ విధంగా 6 సార్లు ఆయన ఏడ్చేటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మనకున్న సమయంలో నేను అవేమి మీకు చూపెట్టట్లేదు, చాలా సంగతులు ఇచ్చబడ్డాయి. అయితే ఇదంతా మరి మనకెందుకు? యోసేపు వారికి అలా జరిగితే అమ్మా, ఇక్కడ వివిధమైనటువంటి వృత్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. పొలం పనులకు పోయే వాళ్ళు ఉన్నారు, రంగుల పనులకు పోయే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలకు పోయే వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకేదో పనులకు పోయే వాళ్ళు ఉన్నారు. ఇన్ని పనులకు, ఇన్ని వృత్తులు కలిగినటువంటి, ఈ జీవితాలు కలిగినటువంటి మాకు ఈ యోసేపు వారి యొక్క జీవితం ఎన్ని మలుపులు తిరిగితే మాకేంటి? కొంచెం నేర్చుకుందాం, ప్రశ్నించుకుందాం. ఒక యోసేపు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. ఒక అబ్రహాము గారిని కానివ్వండి, ఒక ఇస్సాకును కానివ్వండి, ఒక యాకోబును కానివ్వండి, ఒక యోసేపును కానివ్వండి, ఒక మోషే కానివ్వండి, ఇంకా ఉన్నటువంటి దానియేలు గారిని కానివ్వండి, ఇంకా ఉన్నటువంటి చాలా మంది ప్రవక్తలైనటువంటి వారి జీవితాలు కానివ్వండి, ఇలా ఎవరి జీవితం తీసుకున్నా కూడా ఎక్కడ నుంచి ఎలా ప్రారంభమవుతుంది వారి జీవితము. ఈ రోజు యోసేపు జీవితము ఇంత అద్భుతంగా ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఇంత అద్భుతంగా యోసేపులు అనేకమైనటువంటి సంఘాలలో, అనేకమైనటువంటి క్రైస్తవ జీవితాల్లో ఈ రోజు యోసేపు యొక్క చరిత్రను జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఆయన జీవితంలో ఎన్నో మలుపులు జరుగుతూ వచ్చాయి. ఆయనే కాదు, మోసేను కూడా ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం, అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం, దానియేలును మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. కారణం ఏంటి అని అంటే వారి జీవితాలు చాలా కింది స్థాయి
స్థాయిలో నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి వెళుతూ వచ్చాయి. అంటే మన భాషలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్లు అయిపోయాయి వారి జీవితాలు. అవునా అవునా అయ్యాయండి. మరి వారి కథ వారికి ఏమైనా తెలుసా? మేము ఈ విధంగా వెళ్ళగలము, ఈ విధంగా నేను జైల్లో ఉంటాను, దేవుడు అక్కడ నాకు మరలా ఈ విధంగా మాట్లాడతాడు, ఈ విధంగా నా కళ గురించి తెలియజేస్తాడు, నా స్థానం అక్కడ ఉంటుందని ఏసేపు తెలుసా? తెలియదు. తర్వాత గడియ ఏం జరుగుతుందో తెలియదు. మోసేకి తెలియదు, అబ్రహాముకు తెలియదు, దానియేలుకి తెలియదు, ఎవ్వరికి తెలియదు. కానీ ఇది ఎవరికి తెలిసింది? దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకనంటే ఇది నడిపించేదంతా కూడా ఆయనే కాబట్టి, ఈ కథ మొత్తం మార్చగలిగేది ఆయనే కాబట్టి, ఎన్నో మలుపులు తిప్పుతున్నది ఆయనే కాబట్టి, మరి అయితే మాకేంటి అని అంటే ఈ రోజు మన అందరి జీవితాల్లో కూడా చాలా సార్లు మనకొచ్చేటువంటి పరిస్థితులను బట్టి, మనకొచ్చేటువంటి అవమానాలను బట్టి, మనకొచ్చేటువంటి కష్టాలను బట్టి, మనకు ఎదురయ్యేటువంటి ఎన్నో గడ్డుకరమైనటువంటి పరిస్థితులను బట్టి ఎన్నోసార్లు మనం నిందించుకుంటా ఉంటాము, ఎన్నోసార్లు మనం శపించుకుంటా ఉంటాం, ఎన్నోసార్లు మన జీవితాలను మనమే దుర్భాషలాడుకుంటా ఉంటాం, ఎన్నోసార్లు మనం ఎన్నో శాపవచనాలు పలుకుతా ఉంటాం. ఎందుకు నా జీవితం ఇలాగ మారిపోయింది, ఎందుకు నా జీవితంలో ఇన్ని మలుపులు తిరిగిపోయింది? మొన్నటి దినాన సుమారుగా 4 రోజులు అనుకుంటాను, 4 రోజుల దినాలకు క్రిందట నేనే నా భార్యతో చెప్తా ఉన్నాను, అసలు ఎక్కడ ఉండాలి మనం? ఎందుకు ఒకసారి వెనక్కి వెళ్ళిపోయాం గతంలోకి. అసలు ఎక్కడ ఉండాలి మనం? మన బజార్ ఏంటి, నేను పుట్టిందేంటి, నా ఇల్లు ఏంటి, నా స్వస్థలం ఏంటి, అసలు నా కెపాసిటీ ఏంటి, నేను పెరిగినటువంటి వాతావరణం ఏంటి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండటం ఏంటి అని ఒకసారి రివ్యూ చేస్తా ఉన్నాం. ఒక విధంగా బాధ కలుగుతా ఉంది. కానీ ఇంకో పక్క నేనే అంటున్నాను, ఇదంతా దేవుడికి తెలియకుండా జరిగిందా? దేవుడు ఏ మలుపు తిప్పుతున్నాడో మనకే తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలియదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామో మనకే తెలియదు. మనమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది జీవితాలను, అనేక మంది యొక్క జీవిత మలుపులను ఆయనే తిప్పుతున్నాడు. కానీ ఈ సంగతి తెలియక ఏం చేస్తా ఉన్నాం? ఈ కష్టాలు నాకే రావాలా, ఈ నష్టాలు నాకే రావాలా, ఈ కన్నీళ్లు నాకే రావాలా, ఈ పరిస్థితులు నాకే రావాలా, ఈ అవమానాలు నాకే రావాలా? ఈ దేవుడు ఉన్నాడా లేడా? యేసేపు గారు ఎప్పుడైనా అడిగాడా అండి? యేసేపు గారు అడిగాడా? మోషే అడిగాడా? యేసేపు గారికి ఉన్నటువంటి పరిస్థితి ఎంత భయంకరం అంటే, అన్ని పరిస్థితుల్లో కూడా బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది? దేవుడు అతనికి ఏంటి, ఆయన చొక్క అంగి వదిలిపెట్టి పారిపోతే ఫలానా హెబ్రీని తీసుకొచ్చి నన్ను అవమానపరచడానికి ఈ కార్యం జరిగించాడు అన్నప్పుడు కూడా దేవుడు అతనికి ఇదేంటండి, ఈ శ్రమలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. శ్రమ మాత్రం పోవట్లేదు, కష్టం మాత్రం పోవట్లేదు, కన్నీరు మాత్రం ఏడవకుండా ఆగిపోవట్లేదు. ఎన్నిసార్లు గుర్తించాడో యేసేపు గారు. ఏంటి నాయన, నా తండ్రి యాకోబుకు ముద్దుల కొడుకు నేను, నా తల్లి రాహేలుకు ముద్దుల కొడుకు నేను, అతి గారాభంగా పెరిగినటువంటి వాళ్ళు, అతి సుకుమారంగా పెరిగినటువంటి వాళ్ళు, చాలా సుఖంగా ప్రశాంతంగా ఉన్నటువంటి నా జీవితము నా అన్నదమ్ముల కాడ నుంచి ఎందుకు ఇన్ని మలుపులు తిరిగిపోయింది? ఎన్నిసార్లు ఏడ్చుంటాడు. కానీ అన్నిసార్లు కూడా వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుడు అతనికి, ఆయనకైనా అందరికీనా? ఈ రోజు నీవు ఏడుస్తున్నటువంటి కన్నీళ్లు, కారుస్తున్న కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ కన్నీళ్లలో కూడా దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు. కానీ మనకు ఆ విషయం తెలియదు. ఒకవేళ దేవుడు తోడుగా ఉండదు, ఈ కన్నీళ్ళు ఎందుకు? మనకొచ్చే క్వశ్చన్ ఏంటి? ఏంటండి? దేవుడు తోడుగా ఉంటే ఒకసారి మా అన్నయ్య పిలిచాడు. పిలిస్తే ఇంటికి వెళ్తే ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అరే అసలు నువ్వు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా అంటున్నాడు. ఏంటి నీ పరిస్థితి? అసలు నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడికి వచ్చావు, ఎక్కడ ఉంటున్నావు, ఒక మాట లేదు, మందలింపు లేదు, నీ స్థితిగతులు ఏంటి, నీ స్టేటస్ ఏంటి, అరే అసలు నువ్వేనా నన్ను అడుగుతానంటే నాకు కూడా అనిపిస్తుంది, నేనేనా? నాకు కూడా అలాగే అనిపించాలని అడుగుతున్నాను. అవును, నేనేనా? పుట్టికి బజార్కి వెళ్ళి బండి కొనుక్కొని వచ్చేవాడిని నేను. అంటే అట్లాంటి స్థితి నాది. ఒకప్పుడు ఊరికనే బయటికి బజార్కి అలా షోరూమ్ దాకా వెళ్తాను, ఉట్టినే చాయ్ తాగడానికి వెళ్ళేది, టేబుల్లో డబ్బులు ఉండేది. బండి సీల్ బండి కొనుక్కొని ఇంటికి వచ్చాను. యాడరాయి బండి అంటే ఇప్పుడే కొనుక్కున్నా. 5 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో బండి కొనుక్కునేవాడిని.
ఇది ఎక్కడికి రా అంటే అది నాకు నచ్చలేదు, ఇది కొనుక్కున్నా. మా డబ్బులు ఉండేవి, డబ్బులు ఉన్నాయి. అలా జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బండి ఎక్కి రావటానికి కాదు కదా, బస్సు ఎక్కి రావటానికి దిక్కులేదు. బస్సు ఎక్కి రావడానికి దిక్కులేదు. నవ్వుతాలకు కాదు ఇది, నిజమే. పోయిన ఆదివారం అన్న డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడికి రాలేను నేను. అన్న చార్జీలకు పంపిస్తే తప్ప రాలేనటువంటి పరిస్థితి. ఎన్నోసార్లు నేను నా భార్యతోటి మాట్లాడుతూ ఉండేవాడిని, అసలు ఎక్కడ ఉండాలి మనం? ఈ టేకుల పనులు ఏంటి, డబుల్ బెడ్రూమ్ ఏంటి, ఈ వాతావరణం ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి? కానీ యేసేపు గారి జీవితం చదివితే, మోషే గారి జీవితం చదివితే, అబ్రహాం గారి జీవితం చదివితే వారు అన్ని కష్టాలు, ఎన్నో కష్టాలు అనుభవించారు. నాకు కష్టమే కాదు వాళ్ళతో పోల్చుకుంటే. నాకు జరిగినటువంటి అవమానాలు యేసేపు గారు జరిగినటువంటి అవమానంతో పోల్చుకుంటే అసలు లెక్క కూడా కాదు. నేనే కాదు, చాలా మంది క్రైస్తవ జీవితాల్లో, కుటుంబాల్లో కూడా ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిలో దేవుడు తోడుగా లేడా? మొన్న ఏమంటున్నాడు తెలుసా? అసలు నువ్వు దేవుడిలో లేవనుకుంటాను. దేవుడు నీకు తోడుగా అంటే దేవుడు తోడుగా ఉంటే మరి అపోసరైనటువంటి పౌలు చాలా కోటీశ్వరుడు అయ్యేవాడు కదా. దేవుడు తోడుగా ఉంటే పేతురు ఉన్నటువంటి ఆయన ఈరోజు ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించి తలకిందులుగా సెలవు వేసి చనిపోయినటువంటి ఆ పేతురు గొప్పగా చనిపోయి ఉండేవాడు కదా. లేడా తోడుగా? ఉన్నాడు. దేవుడు ఏం చేయగలడు? కథ మొత్తం మార్చగలడు. యేసేపు జీవితాన్ని యేసేపు కూడా ముగించినటువంటి స్థాయిలో ఆయన కథను ఏం చేసేసాడు తెలియదు. యేసేపు వారికి తెల్లారితే ఏం జరుగుతుందో తెలియదు. 17 సంవత్సరాల ప్రాయంలో అమ్మబడినటువంటి యేసేపు 30 సంవత్సరాల ప్రాయం వచ్చిన తర్వాత ఒక స్థితిలోకి వచ్చాడండి. 13 సంవత్సరాలు ఇంకా కఠినమైనటువంటి శ్రమను అనుభవిస్తూ వచ్చాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాల్లో వచ్చేటువంటి కన్నీళ్లు, కష్టాలు ఇవన్నీ కూడా దేవుడు తోడుగా లేడేమో. కొంతమంది అంటుంటారు ఏమంటారండి? కొంతమంది ఏమంటారో తెలుసా? మనకు వచ్చినటువంటి స్థితిగతులు చూసి నిజంగా ఈ దేవుడు నమ్ముతుందా? అప్పుడు అన్నారట ఏమని? వీడు గుడ్డోడుగా పుట్టడానికి ఎవరో ఒకళ్ళు కారణమై ఉంటారు. లేదు, అది దేవుడు మలుచుకుంటున్నాడు. అది దేవుడు ఎన్నో మలుపులు తిప్పుతా ఉన్నాడు. టెస్టుల మీద టెస్టులు, అంటే రేపేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు మలుపులు తిప్పుతూ తెస్తా ఉన్నాడు. మేము కొన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక ప్లేస్లో ఉన్నాం, మరొక 3 సంవత్సరాలు ఒక ప్లేస్లో ఉన్నాం. ఇలా సంవత్సరాలు ప్లేస్లో ఉండి ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాయో నాకు కూడా తెలియదు. ఒక మంచి స్థితిలో డబ్బులు ఎక్కువైపోయి ఏం చేశాం? ఉన్న ఇల్లు పెట్టి 6,000 రూపాయలు అద్దె కట్టేటువంటి ఇంట్లోకి వెళ్ళాం. 3 లక్షలు పెట్టి పెద్ద సూపర్ మార్కెట్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి ఇల్లు దగ్గరగా ఉండాలని అలా చేసుకుంటూ వచ్చాం. అక్కడ నుంచి పరిస్థితి ఎలా వచ్చిందంటే సరుకులు లేని పరిస్థితి వచ్చింది. సూపర్ మార్కెట్ పెట్టినోడికి ఏం లేవు, పంచదార కరువు అయిపోయింది. జోక్యం కాలేదు, పంచదార కరువు అయిపోయింది. అటువంటి స్థితిలో ఏంటి ప్రభు నేను నీకు తోడుగా ఉన్నాను, ఈ స్థితిగతుల్లో కూడా నేను నీకు తోడుగానే ఉన్నాను. ఎందుకంటే కథ మొత్తం మార్చగలిగేవాడు నేను, మలుపులు తిప్పేవాడు నేను. కానీ చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడట ఆయన? యేసేపుని ఎక్కడికి తీసుకెళ్లాడు? మోషేని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఒక దానియేలుని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఒక అబ్రహాముని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఈ రోజు కష్టము అని అనుభవిస్తున్నటువంటి నీ జీవితం ఏదైతే ఉందో చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడు ఆయన? ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతా ఉంది? మీరు ఎప్పుడైనా చెప్పించుకున్నారండి? చెప్పించుకున్నారా? ఎట్లా చెప్పించుకుంటారు? ఇంకా అంటే మనసులో అనుకున్నారా, బయటికి అన్నారా? మనసులో అనుకున్నారా? సరే అమ్మా, ఈ అనుభవం నాకు కూడా ఉంది. నేనైతే ఇలా కొట్టుకునేవాడిని గుండెల మీద. నా భార్య ఆపుతా ఉంటుంది. పాపం, ఏడుపు, నిస్సహాయత, చేతగానితనం. దేవుడు అసలు ఉన్నాడా అని కూడా అన్నాను నేను ఆవేశంలో. అటువంటి పరిస్థితి. కానీ ఇదంతా కూడా తిప్పుతున్నది ఆయన సంగతి జ్ఞాపకం రాదు.
కానీ యోబుకు వచ్చిందండి. యోబుకు వచ్చింది. అందుకంటున్నాడు ఏమని, అయ్యా నీ పిల్లలు చనిపోయారు, నీ కుమారులు చనిపోయారు, నీ కుమార్తెలు చనిపోయారు, నీ పశువులు కాలిపోతా ఉన్నాయి, నీ ఆహారం కాలిపోతా ఉంది, నీకున్నటువంటి సంపదంతా కూడా నాశనం అయిపోతా ఉంది, సుడిగాలి చేత ఉన్నటువంటి పశువులన్నీ కూడా కొట్టుకొని పోయాయంటే యెహోవా ఇచ్చాడు. ఆయనకు తెలిసింది సీక్రెట్ ఏంటో. సీక్రెట్ తెలిసి ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తా ఉన్నాడు. యేసేపు జైల్లో ఉండి కూడా దేవుడు తోడుగా ఉండి కూడా కష్టాలు ఉన్నాయి, దేవుడు తోడుగా ఉండి కూడా కన్నీళ్ళు ఉన్నాయి, దేవుడు తోడుగా ఉండి కూడా అవమానాలు ఉన్నాయి, దేవుడు తోడుగా ఉండి కూడా బానిస బతుకుతా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉండి కూడా పరాయి దేశంలో అతని వారు ఎవరూ లేనటువంటి స్థితిలో అతడు పబ్బం గడుపుతా ఉన్నాడు. వీటన్నిటిలో కూడా దేవుడు ఎలా ఉన్నాడట, తోడుగా ఉన్నాడు. ఒక యేసేపుకే కాదు, ఈ రోజు క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతి మన మతికి రాక, ఈ సంగతి మన ఆలోచనలకు రాక మనమేమనుకుంటున్నాం దేవుడు అనేవాడు తోడుగా ఉంటే, దేవుడు నాతో ఉంటే, దేవుడి పక్షము నాతో ఉంటే, దేవుని పక్షాన నేను ఉంటే ఈరోజు ఈ కష్టం ఎందుకుంటుంది, ఈ కన్నీరు ఎందుకు, కానీ దేవుడే దాన్ని తిప్పుతున్నాడు. అందుకే అంటున్నాడు, శ్రమ వచ్చినప్పుడు మీరేం చేయాలి, ఆనందంగా దాన్ని అనుభవించండి అంటున్నాడు. శోధన సహించేవాడు ధన్యుడు, శోధన నుంచి తప్పించబడేవాడు కాదు, శోధన సహించేవాడు. ఎందుకు ఈ శోధన అనంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నీకు ఇవ్వటానికి ఇందులో నువ్వు నెక్కాలి, ఉన్నతమైనటువంటి స్థాయిలో నేను నిలబెట్టడానికి నువ్వు ఇక్కడ మలచబడాలి, ఇక్కడ నీవు కాల్చబడాలి, ఇక్కడ నీవు అవమానం పొందాలి, ఇక్కడ నీవు కన్నీరు కార్చాలి, ఇక్కడ భయంకరమైనటువంటి ఒంటరితనాన్ని నీవు అనుభవించాలి. ఎందుకనంటే ఒక ఉన్నతమైనటువంటి స్టేటస్, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి నేను నిన్ను తీసుకురాబోతున్నాను. ఇది దేవుడు అండి, ఇది దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు యోబు గ్రంథంలో, మరొకసారి చదువుదాం దాన్ని. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు, ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సీక్రెట్ తెలిసాక ఇప్పుడు ప్రార్థన మారింది. ఏమో తెలిసా, ప్రభు ఒకవేళ ఎవరైనా అవమానించిన నాకు ఫోన్లు చేసి కొంతమంది అవమానకరంగా మాట్లాడుతుంటారు. ఒకవేళ ఎవరైనా అవమానించినా, ఈ అవమానమైనా పొగడ్తలైనా కూడా నీకేనాయన, నీకే. నిన్ను నమ్ముకున్నటువంటి నన్ను అవమానించారన్న నిన్న నీకెందుకు, నీ చిత్తమైతే దీవించు. ఏంటంటే నీ చిత్తమైతే లేదు. ఒకవేళ ఇంకా కొద్ది కాలం రావాలి, ఇక్కడ కాదురా బాబు ఇంకో స్థలంలోకి వెళ్ళాలనుకున్నానన్నా కూడా ప్రభు అది కూడా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ దాన్ని తట్టుకునే ఆలోచన మనస్సు ముందుగా నాకు అనుగ్రహించు. ప్రార్థన మార్చుకున్నాను, నిందించుకోవటం మార్చుకున్నాను, అసహించుకోవటం మార్చుకున్నాను, శపించుకోవటం మార్చుకున్నాను, నాకు నేనుగా ద్వేషించుకోవటం, నాకు నేనుగా దేహానికి శిక్ష వేసుకోవటం మార్చేసుకున్నాను. కారణం ఏంటంటే ఆయన కథ మొత్తం మార్చగలడు. ఎందుకంటే ఆయనే ఈ మలుపులన్నీ తిప్పుతున్నాడు. ఆయనకు తెలియకుండా ఏది లేదు, ఆయనకు ఆలోచనకు రాకుండా ఏది జరగట్లేదు, అన్నీ కూడా ఆయన సముఖమునే జరుగుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా అందరి జీవితాల్లో ఉన్నాయి, అందరి కుటుంబాల్లో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఐధైర్యానికి గురి కాకుండా, ఎటువంటి వేదనకు గురి కాకుండా, కన్నీరు కార్చగలిగేటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా ఆ విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతిని మనస్సుకు తెచ్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆలోచించేద్దాం, దేవుడు కథ మొత్తం మార్చగలడు, కానీ మనమే ఇదే నా స్థితి అని అక్కడనే మనల్ని మనం చూపించుకుంటూ ఆగిపోతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఆ విధంగా సెలవేయట్లేదు, ఆయనకు తెలియకుండా ఏది జరగట్లేదు. దేవుడు వాక్య భాగాన్ని దీవించును గాక.